సో దట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పి. ఈ యూరోపియన్స్ మన భారతదేశానికి ఎందుకు వచ్చేవారు? సో ఫర్ ట్రేడ్ పర్పస్, ఆ ట్రేడ్ ఎస్పెషల్లీ ఇన్ స్పైసెస్ అండ్ మస్లిన్. యూరోపియన్లు మన భారతదేశానికి వచ్చేవారు వర్తకం చేయడానికి. ఆ వర్తకం ప్రధానంగా 2 వస్తువుల్లో ఉండేది. అది సుగంధ ద్రవ్యాలు, ఇంకొకటి మస్లిన్ అంటారు. సుగంధ ద్రవ్యాలు స్పైసెస్, మసాలాలు, స్పైసెస్, అందులో మిరియాలు, పెప్పర్ చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. ఒక యూరోపియన్స్ ఫస్ట్ మన ఇండియాకి వర్తకం చేసేటప్పుడు ఏ మార్గాన్ని ఉపయోగించారు? దే యూజ్డ్ ల్యాండ్ రూట్. యూరోపియన్స్ యూజ్డ్ ల్యాండ్ రూట్ టు ట్రేడ్ విత్ ఇండియా. అది ఏంటి ఆ ట్రేడ్ రూట్? కాన్స్టాంటినోపుల్ రూట్. ఈ కాన్స్టాంటినోపుల్ ఎక్కడ ఉంది? టర్కీలో ఉంది. సో అది మన మ్యాప్ బేస్డ్గా చూసినప్పుడు ఆఫ్రికా పార్ట్, ఓకే, రఫ్గా ఇది ఆఫ్రికా, యూరోప్, మన భారతదేశం, ఇక్కడ ఒక సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, గ్రీన్లాండ్. సో ఇది రఫ్గా మన ప్రపంచ పటం. అయితే ఇక్కడ ఇది బ్లాక్ సీ అని చెప్పేసి అంటారు. ఇది బ్లాక్ సీ, ఇది మెడిటరేనియన్ సీ, ఇది రెడ్ సీ. బ్లాక్ సీని మెడిటరేనియన్ సీని కలిపే ఒక జలసంధి ఉంది, నిన్న చూసాం. ఇది కూడా బాస్పరస్. ఇది నల్ల సముద్రం, ఇది మధ్యధరా సముద్రం, ఇది ఎర్ర సముద్రం. అయితే ఈ యొక్క బ్లాక్ సీని మెడిటరేనియన్ సీని కలిపి ఒక జలసంధి ఉంది, దీని పేరు బాస్పరస్. బాస్పరస్ స్ట్రైట్ అని చెప్పి అంటారు. బాస్పరస్ జలసంధి ప్రత్యేకత 2 ఖండాలను వేరు చేస్తుంది, 2 కాంటినెంట్స్ని వేరు చేస్తుంది. ఏవి ఆ కాంటినెంట్స్? ఏషియా, యూరోప్. ఇది ఫేమస్ జీకే బిట్, ఇది జనరల్ నాలెడ్జ్ బిట్. ఇది ఆసియాను యూరోప్ను వేరు చేసే జలసంధి ఏది అంటే బాస్ఫరస్ అంటారు. ఇప్పుడు ఈ బాస్ఫరస్ జలసంధికి పశ్చిమం వెస్ట్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మాస్ని అంటారు కాన్స్టాంటినోపుల్. దీన్ని అంటారు కాన్స్టాంటినోపుల్ అని చెప్పేసి అంటారు. ఈ కాన్స్టాంటినోపుల్ని ఇటువైపు ఉన్న టర్కీ వాళ్ళు ఏమని పిలిచేవారు? నేను చూసాం, రాశారు కొంతమంది, రికలెక్ట్ చేయండి. కాన్స్టాంటినోపుల్ని టర్కీ వాళ్ళు ఏమని పిలిచేవారు? కుస్తున్తునియా. ఈ కాన్స్టాంటినోపుల్ని టర్కీ వాళ్ళు పిలిచేవారు కుస్తున్తునియా అని పిలిచేవారు. ఓకే, యూరోపియన్స్ ఫస్ట్ ఇక్కడ కాన్స్టాంటినోపుల్కి వస్తారు. కాన్స్టాంటినోపుల్ నుంచి సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకి వస్తారు. ఇది వారి యొక్క మెయిన్ ట్రేడ్ రూట్, ఇండియాకి యూరోప్కి మధ్య ఉన్న ట్రేడ్ రూట్. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు ఖోటాన్ అని చెప్పి అంటారు, ఆఫ్ఘనిస్తాన్. ఈ ఖోటాన్ నుంచి చైనాలోకి వెళ్తారు. చైనా నుంచి సిల్క్ని యూరోప్కి తీసుకొచ్చేవారు. ఇండియాతో మెయిన్ వర్తకం స్పైసెస్లో, సుగంధ ద్రవ్యాలు. చైనాతో మెయిన్ ట్రేడ్ సిల్క్, కాబట్టి దీన్ని సిల్క్ రూట్ అని పిలిచేవారు. సిల్క్ రూట్. మన కాన్స్టాంటినోపుల్ ఇండియా రూట్ అనేది ఈ విధంగా ఉండే. ఇది మెయిన్ రూట్. ఇది మోర్ దెన్ 90% ట్రేడ్ అప్పుడు యూరోప్కి ఇండియాకి మధ్య ఆ రూట్ గుండానే జరిగేది. ఇక వస్తే ఇంకా రిమైనింగ్ 2 రూట్స్ ఉండే, కానీ ఇంపార్టెన్స్ లేదు దానికి. అది యూరోప్ నుంచి మెడిటరేనియన్ సీ, వెస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా, ఇండియాకి వచ్చేవారు. ఇంకొందరు యూరోప్ నుంచి మధ్యధరా సముద్రం, అక్కడ నుంచి ఆఫ్రికా నుంచి ఎర్ర సముద్రం, రెడ్ సీ, అక్కడ నుంచి వెస్ట్ ఏషియా నుంచి సెంట్రల్ ఏషియా నుంచి ఇండియా. దానికి ఇంపార్టెన్స్, ఇదే మెయిన్ ట్రేడ్ రూట్. ఇలాగా ఉన్న సమయంలో ఇయర్ 1453 ఏం జరిగింది అన్నాం? ఒక యుద్ధం జరిగింది అన్నాం, ఒక బ్యాటిల్. ఏంటి ఆ యుద్ధం? బ్యాటిల్ ఆఫ్ ఫెతి అంటారు. ఫెతి యుద్ధం అనేది జరిగింది. ఫెతి యుద్ధం. ఈ ఫెతి యుద్ధంలో ఇక్కడ టర్కీ, ఇక్కడ యూరోప్. ఆ సమయంలో యూరోప్ని పాలిస్తున్న వాళ్ళు బైజాంటిన్ ఎంపరర్స్ అని చెప్పాను. బైజాంటిన్ ఎంపైర్ అనేది ఉండేది, బైజాంటిన్ సామ్రాజ్యం. ఇక్కడ బైజాంటిన్ కింగ్ ఎవరు ఉంటారు? కాన్స్టాంటైన్ లెవెన్ అని చెప్పి ఇక్కడ ఉంటాడు, బైజాంటిన్ చక్రవర్తి.
టర్కీలో ఉంటాడు మొహమ్మద్ ఫెతి. ఇప్పుడు ఈ యుద్ధంలో మొహమ్మద్ ఫెతి ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఈ కాన్స్టాంటైన్ 11ని ఓడించేస్తాడు, ఈ ఫెతి గెలిచేస్తాడు. ఇప్పుడు ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ ఆర్ కుస్తుంతునియా మొహమ్మద్ ఫెతి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, టర్కీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఫెతి ఏం చేస్తాడు, ఈ యూరోప్ వాళ్ళు ఇండియాతో వర్తకం చెయ్యకూడదు అని ఆంక్షలు విధించేస్తాడు. దాంతో ఏమైంది, ల్యాండ్ రూట్ క్లోజ్ అయిపోయింది, ఆ తర్వాత యూరోప్లో ఇప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది, నౌకాయానం సముద్ర మార్గ అన్వేషణ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి గతంలో అడిగిన బిట్. ఇది యూరప్లో నౌకాయానం ఏ సంఘటన తర్వాత ప్రారంభమయ్యింది అన్నాడు. ఏ సంఘటన తర్వాత యూరోప్లో నౌకాయానం స్టార్ట్ అయింది అంటే ఈ యొక్క కాన్స్టాంటినోపుల్ని టర్కీ వారు ఆక్రమణ చేసిన తర్వాతనే యూరోప్లో ఉన్న వాళ్ళు అనుకున్నారు డైరెక్ట్గా సీ రూట్ కనుక్కోవాలి అని చెప్పి. అప్పుడు సీ రూట్ స్టార్ట్ అవుతుంది మన ఇండియాకి. అప్పుడు ఫస్ట్ ఇది కూడా బిట్ అడిగాడు, భారతదేశంతో నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేసిన తొలి యూరోపియన్ దేశస్థులు ఎవరు అని చెప్పి అన్నాడు. పోర్చుగీస్ వాళ్ళ, ఫ్రెంచ్ వాళ్ళ, స్పెయిన్ వాళ్ళ? పోర్చుగీస్. సో పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ ప్రయత్నం చేశారు ఈ భారతదేశంతో సముద్ర మార్గం కనుగోవడానికి. ఇది యాక్చువల్ నిన్న చూసిన స్టోరీ, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసాం ఇప్పుడు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ మీరు మెన్షన్ చేయవలసింది, తెలుగులో ఉన్న వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో మనం యాడ్ చేస్తే మెయిన్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏముంటుంది, కొందరు రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు కదా, ఆ రన్నింగ్ నోట్స్లో ఫస్ట్ మెన్షన్ చేయవలసింది ఏంటంటే, సో యూరోపియన్లు భారతదేశంతో వర్తకం చేసేవారు, అది సుగంధ ద్రవ్యాలు, మస్లిన్ కోసం. సో యూరోపియన్స్ యూజ్ టు ట్రేడ్ విత్ ఇండియా ఫర్ స్పైసెస్ అండ్ మస్లిన్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అంటే కొన్ని పాయింట్స్ మనం వింటాం కదా, అప్పటికప్పుడు విన్నట్టే గుర్తు ఉంటుంది, ఒక రోజు 2 రోజుల తర్వాత ఏమవుతుంది, మర్చిపోతారు. కొంతమంది ఇట్లా మెట్లు దిగుతూనే మర్చిపోతారు కదా. సో కాబట్టి కొంచెం రాయాలి, మనం కొన్ని పాయింట్స్ నోట్ చేయాలి. సో ఇప్పుడు మన స్టార్టింగ్ క్లాస్ కాబట్టి కొంచెం నెమ్మదిగా వెళ్దాం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయినంత వరకు. ఒకసారి సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మూమెంటం వచ్చేస్తుంది, సో వీ కెన్ గో, కొంచెం ఫాస్ట్గా మనం వెళ్ళవచ్చు. సో ఇప్పుడు చూసిన స్టోరీలో మీరు మెన్షన్ చేయవలసింది, యూరోపియన్లు సుగంధ ద్రవ్యాలు మరియు మస్లిన్ కోసం భారతదేశంతో వర్తకం చేసేవారు. యూరోపియన్స్ యూజ్ టు ట్రేడ్ విత్ ఇండియా, ఫస్ట్ పాయింట్, ఫర్ స్పైసెస్ అండ్ మస్లిన్. నెక్స్ట్, దే యూజ్డ్ ల్యాండ్ రూట్, మొదటిగా భూమార్గాన్ని ఉపయోగించారు. ఓకే, ల్యాండ్ రూట్, బ్రాకెట్లో కాన్స్టాంటినోపుల్ రూట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేస్తారంటే 1453 ఫెతి యుద్ధం అని చెప్పానండి. 1453 బ్యాటిల్ ఆఫ్ ఫెతి, 1453 బ్యాటిల్ ఆఫ్ ఫెతి యుద్ధం అని చెప్పేసి టర్కీ పాలకుడు మొహమ్మద్ ఫెతి, టర్కీ రూలర్ మొహమ్మద్ ఫెతి డిఫీటెడ్ కాన్స్టాంటైన్ 11. ఓకే, తెలుగులో మనం ఏం చేస్తాం, టర్కీ పాలకుడు మొహమ్మద్ ఫెతి ఇక్కడ బైజాంటైన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ 11ను ఓడించాడు. మొహమ్మద్ ఫెతి డిఫీటెడ్ కాన్స్టాంటైన్ 11 ఇన్ బ్రాకెట్స్ బైజాంటైన్ ఎంపరర్, అంతే, బైజాంటైన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ 11ను ఓడించాడు, ఆ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తాడంటే, మొహమ్మద్ ఫెతి యూరోపియన్ వర్తకంపై ఆంక్షలు విధించాడు. నెక్స్ట్ పాయింట్లో మొహమ్మద్ ఫెతి యూరోపియన్ వర్తకులపై ఆంక్షలు విధించాడు. మొహమ్మద్ ఫెతి ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ యూరోపియన్ ట్రేడ్.
ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమంటాం? దీంతో యూరోపియన్లు సముద్ర మార్గ అన్వేషణ ప్రారంభించారు. దెన్ యూరోపియన్స్ స్టార్టెడ్ నావిగేషన్, నౌకాయానమును ప్రారంభించారు. దెన్ యూరోపియన్స్ స్టార్టెడ్ నావిగేషన్. ఫస్ట్ టు ఎంకరేజ్ నావిగేషన్ వర్ పోర్చుగీస్. మొదటిగా నౌకాయానాన్ని పోర్చుగీస్ వారు ప్రోత్సహించారు. ఫస్ట్ టు ఎంకరేజ్ నావిగేషన్ వర్ పోర్చుగీస్. మొదటిగా పోర్చుగీస్ వారు నౌకాయానమును ప్రోత్సహించారు. ఓకే, ఇది జనరల్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఉన్న పేర్లు మనం గుర్తుపెట్టాలి అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కొన్ని పేర్లు ఇప్పుడు ఎంకరేజ్ చేశారు కదా. మొదటిగా ఎవరు ఎంకరేజ్ చేశారు? పోర్చుగీస్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఆ పోర్చుగీస్ కింగ్స్ ఎంకరేజ్ చేశారు. ఆ పోర్చుగీస్ కింగ్స్లో 3 ప్రముఖ కింగ్స్ ఉంటారు. వాళ్ళు నావిగేషన్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే, ఆ 3 ఎవరు ఉంటారు? సో ఫస్ట్ విన్కి హెన్రీ అని చెప్పి ఉంటాడు. హెన్రీ అని చెప్పేసి ఇంకా ఓకే, ఇక్కడ మనకి పోర్చుగీస్ కింగ్స్ అని చెప్పానండి. సై హెడింగ్ పోర్చుగీస్ కింగ్స్, పోర్చుగీస్ రాజులు, పోర్చుగీస్ రాజులు, పోర్చుగీస్ కింగ్స్, పోర్చుగీస్ రాజులు. సో నౌకాయానాన్ని ఫస్ట్ ఎవరు ప్రోత్సహించుకుంటున్నాం? పోర్చుగీస్. ఆ పోర్చుగీస్ రాజులు ఎవరు ప్రోత్సహించారన్నది హైలైట్ చేస్తున్నాం. అందులో ఇక్కడ హెన్రీ అని చెప్పి ఉంటాడు. ఇక్కడ హెన్రీ తర్వాత జాన్ 2 అని చెప్పి ఉంటాడు. జాన్ 2 తర్వాత 3 డాన్ మాన్యుయల్. డాన్ మాన్యుయల్. అయితే హెన్రీ ఇతను స్వయంగా ఇతనే నౌకాయానం చేసినాడు. హెన్రీ స్వయంగా నౌకాయానం చేశాడు. జాన్ 2 కాలంలో 2 నౌకాయానం చేశారు. నెక్స్ట్ మీరు నోట్ చేసేటప్పుడు ఇలాగే నోట్ చేయండి, డిస్క్రిప్షన్ రాయకండి, ఇలా నోట్ చేయండి. పిక్చర్ మైండ్లోకి వెళ్తుంది. పిక్చర్ మైండ్లోకి డాన్ మాన్యుయల్ ఒకరిని ఎంకరేజ్ చేశాడు. ఓకే, ఒకరిని ఎంకరేజ్ చేస్తాడు. వీళ్ళు పోర్చుగీస్ కింగ్స్. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు నౌకాయానంను ప్రోత్సహించారు. అందులో హెన్రీ ఈయన రాజు. ఈయన స్వయంగా నౌకాయానం చేస్తాడు. స్వయంగా నౌకాయానం చేసి ఒక జలసంధి దాటుతాడు. ఒక స్ట్రెయిట్ జలసంధి దాటుతాడు. ఉదాహరణకి మన ఇది యూరోప్, ఇది ఆఫ్రికా. యూరోప్కి ఆఫ్రికాకి మధ్యలో ఒక జలసంధి ఉంది. ఒక స్ట్రెయిట్ ఉంది. ఏమంటాం? జిబ్రాల్టర్. దీన్ని అంటారు జిబ్రాల్టర్ జలసంధి అంటారు. జిబ్రాల్టర్. అయితే పోర్చుగీస్ కింగ్ హెన్రీ ఏం చేశాడంటే ఇక్కడ పోర్చుగల్ నుంచి ఈ ఆఫ్రికా మొరాకో దేశానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ సురక్షితంగా తిరిగి వచ్చేస్తాడు. నావికా శిక్షణ కేంద్రాలు ఎస్టాబ్లిష్ చేస్తాడు. నావికా శిక్షణ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి నావికుల్ని ప్రోత్సహిస్తాడు. నౌకాయానం చేయండి, నేను ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి అంటాడు. కాబట్టి హెన్రీకి ద నావిగేటర్ అనే బిరుదు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ కింగ్ టు ఎంకరేజ్ నావిగేషన్ వాజ్ హెన్రీ. So he sailed across Gibraltar Strait, he reached Morocco and returned to Europe, and he got the title navigator అని చెప్పి అన్నాం. ఏం చేసినాడు ఈయన హెన్రీ? తెలుగులో ఈయన జిబ్రాల్టర్ జలసంధి దాటి మొరాకో దేశానికి వచ్చి తిరిగి సురక్షితంగా వచ్చేస్తాడు. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల అతనికి బిరుదు ఇచ్చారు ద నావిగేటర్ అని చెప్పి. అది హెన్రీలో మీరు రాయవలసిన పాయింట్. ఇప్పుడు హెన్రీలో ఏం రాస్తాం మనం? ఈయన పోర్చుగల్ కింగ్. వీళ్ళందరూ పోర్చుగల్ కింగ్స్. హీ సేల్డ్. ఈయన ఏం చేస్తాం మనం? ఇతను జిబ్రాల్టర్ జలసంధి, జిబ్రాల్టర్ జలసంధి దాటి మొరాకో దేశం చేరుకొని తిరిగి సురక్షితంగా వచ్చాడు. హీ సేల్డ్ అక్రాస్ జిబ్రాల్టర్ స్ట్రెయిట్ అంటే జలసంధి. సో హెన్రీ దగ్గర ఏమంటున్నాం? ఇతను జిబ్రాల్టర్ జలసంధి దాటి మొరాకో దేశం చేరుకొని తిరిగి వచ్చాడు. దట్స్ ఆల్. లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు అయినా సరే జస్ట్ అని ఏం చేశాడు అనేది మైండ్లోకి పోవాలి అంతే. ఓకే, హీ సేల్డ్ అక్రాస్ జిబ్రాల్టర్ స్ట్రెయిట్,
రీచ్డ్ మొరాకో అండ్ రిటర్న్డ్ యూరప్ ఆర్ పోర్చుగల్. అండ్ సింప్లీ ఇతనికి ద నావిగేటర్ అనే బిరుదు ఇవ్వబడింది. హీ గాట్ ద టైటిల్ ద నావిగేటర్. ఇతనికి నావిగేటర్ అనే బిరుదు ఇవ్వబడింది. అది హెన్రీలో మీరు నోట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ జాన్ II అని చెప్పి ఉంటాడు. కింగ్ జాన్ II. ఇతని కాలంలో ఇద్దరు ప్రయత్నం చేశారు భారతదేశంతో లేదా తూర్పు ఈస్ట్తో సీ రూట్ కనుగోవడానికి. ఎవరా ఇద్దరు భారతదేశంతో సముద్ర మార్గం కనుగోవడానికి ప్రయత్నం చేశారు ఈ రెండవ జాన్ కాలంలో? అది ఒకడు బార్తిలోమ్యూ డయాస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ మనకి బార్తిలోమ్యూ డయాస్. ఓకే, ఇప్పుడు ఈ బార్తిలోమ్యూ డయాస్ భారతదేశంతో సముద్ర మార్గం కనుగొందామని చెప్పేసి ఈయన ఏం చేస్తాడంటే ఈ పోర్చుగల్ నుంచి బయలుదేరుతాడు. ఇలా పోర్చుగల్ నుంచి బయలుదేరి ఈ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంకి వస్తాడు. ఆఫ్రికా సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాకి వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తుఫాన్లు ఎక్కువగా ఉంటాయి. తుఫాన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే తుఫాన్లు ఆగిపోయిన తర్వాత ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటాడు. కానీ తుఫాన్లు ఆగలే. కంటిన్యూస్గా స్టామ్స్ వస్తూనే ఉంటాయి. అయితే అనుకుంటాడు బార్తిలోమ్యూ డయాస్ ఇక ముందుకు పోలే, వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి తిరిగి రిటర్న్ అయిపోతాడు. ఆయన వెనక్కి వచ్చేస్తాడు. అయితే తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం ఉంది కదా, దీనికి ఒక పేరు పెడతాడు. ఇలాగా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని ఏమంటాం? కేప్ అంటాం, అగాధం అంటాం, కేప్. దీనికి ఏం పేరు పెడతాడు? నా కేప్ ఆఫ్ స్టామ్స్. ఎందుకంటే తుఫానుల వల్ల తిరిగి వెళ్ళిపోయినాడు కదా, తుఫానుల అగాధం అని పేరు పెట్టి బార్తిలోమ్యూ డయాస్ రిటర్న్ అయిపోయినాడు. అంటే డయాస్ ఇండియాకి రావడానికి ప్రయత్నం చేశాడు, కానీ సక్సెస్ కాలే. ఎక్కడి వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు? ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఎవరి కాలంలో జరిగింది? ఏ పోర్చుగీస్ కింగ్ కాలంలో జరిగింది? జాన్ II. అయితే జాన్ II ఇప్పుడు ఈ స్టామ్స్కి, ఈ కేప్ ఆఫ్ స్టామ్స్కి పేరు మార్చేస్తాడు. కింగ్ జాన్ II కూడా నౌకాయానం ప్రోత్సహిస్తున్నాడు. ఈయన ఏమంటాడు? నెక్స్ట్ మనకి ఈ ఇండియా అండ్ ఈ యొక్క ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఐలాండ్స్ లైక్ ఇండోనేషియా ఎసెట్రా, ఆ దేశాలతో సముద్ర మార్గం కనుగోవడంలో ఈ యొక్క కేప్ ఉంది కదా, ఇది డెఫినెట్లీ మనకి సహకరిస్తుంది అని చెప్పి ఈ కేప్ ఆఫ్ స్టామ్స్కి స్టామ్ పేరు తీసేస్తాడు. పేరు తీసేసి దాని పేరు ఏం పెడతాడు? గుడ్ హోప్ అని చెప్పి అంటాడు. గుడ్ హోప్. అలాగే కేప్ ఆఫ్ స్టామ్స్ కాస్త గుడ్ హోప్గా మార్చింది ఎవరంటే ఆ కింగ్ జాన్ II అని చెప్పి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, రాసుకుంటాం కదా, రాసుకున్నప్పుడే పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోవాలి. కొన్ని పాయింట్స్ ఉంటాయి మళ్ళీ పుస్తకం చూస్తే గుర్తుకొస్తాయి, కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి శాశ్వత మెమరీలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు అడిగినా సరే మీకు ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా ఇట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి శాశ్వత మెమరీలోకి వెళ్ళిపోవాలి. ఈ పిక్చర్ ఉంది కదా, పర్మనెంట్ మెమరీ. మీ అందరికీ తెలిసిందే, యూరోపియన్లు నౌకాయానం స్టార్ట్ చేసింది ఇప్పుడు 1453. పర్మనెంట్ మెమరీ, అది చనిపోయినంత వరకు గుర్తుండిపోతుంది అది, అంతే కదా. అది 1453 గుర్తుండదు, ఉంటుంది. సో 1453లో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. అంటే మనం ఇంటరాక్షన్స్తో ఎక్కువ మెమరీలోకి వెళ్తాం. యుద్ధం పేరు ఫెతి యుద్ధంలో ఎవరిని ఓడించారు? మొహమ్మద్ ఫెతి కాన్స్టాంటైన్ 11ని ఓడించాడు. వర్తకం పైన రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. తర్వాత వర్తకం ఆగిపోయింది, కానీ డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు సీ రూట్ స్టార్ట్ చేశారు, అన్వేషణ. అప్పుడు ఎవరు ప్రోత్సహించారు? పోర్చుగీస్ కింగ్స్ ప్రోత్సహించారు. ఎవరు ఆ పోర్చుగీస్ కింగ్స్? 3: హెన్రీ, జాన్ II, డాన్ మాన్యుయల్. హెన్రీ స్వయంగా నౌకాయానం చేసి దాని నావిగేటర్ బిరుదు పొందాడు. ఏ జలసంధి దాటాడు? జిబ్రాల్టర్ జలసంధి దాటాడు, అంతే. హెన్రీ మెయిన్ ఇంపార్టెన్స్ అదే. నెక్స్ట్ వచ్చాడు జాన్ II కాలంలో ఎవరు బయలుదేరాడు? బార్తిలోమ్యూ డయాస్ బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఆఫ్రికా దక్షిణ ప్రాంతం, సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికా. హీ రిటర్న్ బికాస్ ఆఫ్ స్టామ్స్.
Because of storms he returned. He named that part as Cape of Storm. Later it was renamed as Cape of Good Hope by John 2. అంతే, మనం చూసిన స్టోరీలో అవే పాయింట్స్ ఇప్పుడు మీరు రాయాలి. ఓకే, ఇప్పుడు బార్థలోమ్యూ డయాస్ దగ్గర ఏం రాస్తాం మనం? ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వరకు చేరుకున్నాడు. హీ రీచ్డ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంకు చేరుకున్నాడు. సో స్టోరీ మీకు తెలిసింది కాబట్టి మీ లాంగ్వేజ్లో మీరే రాయగలుగుతారు. ఓకే, ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వరకు చేరుకున్నాడు. తుఫానుల కారణంగా తిరుగు ప్రయాణం చేశాడు. హీ రిటర్న్డ్ డ్యూ టు స్టార్మ్స్. తుఫానుల కారణంగా తిరుగు ప్రయాణం చేశాడు. హీ రిటర్న్డ్ డ్యూ టు స్టార్మ్స్. హీ నేమ్డ్ the southern part of Africa, southern tip of Africa as Cape of Storm. ఇతను ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టాడు. హీ నేమ్డ్ సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికా యాజ్ కేప్ ఆఫ్ స్టార్మ్. కేప్ ఆఫ్ స్టార్మ్. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారు మీరు చెప్పండి? 2వ జాన్ దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. ఓకే, 2వ జాన్. సో మీరు అందరు అలర్ట్మెంట్ ఉండండి, డల్గా ఉండకూడదు. అంటే సార్ చెప్తేనే రాస్తా అని చెప్పేసి ఉండండి, అలర్ట్మెంట్తో ఉండండి. సో కాబట్టి సబ్జెక్ట్ మీకు ఈజీగా రిసీవ్ అయిపోతుంది. ఓకే, ఇంగ్లీష్లో మనం ఏం రాసినాం? జాన్ 2 రీనేమ్డ్ ఇట్ యాజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్. అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జాన్ 2 కాలంలో ఇంకొకడు బయలుదేరాడు ఇండియాకి, సీ రూట్ కనుక్కుంటాను అని చెప్పేసి. ఎవరు ఆయన? కొలంబస్. ఇప్పుడు కొలంబస్ బయలుదేరుతాడు. ఓకే, ఇప్పుడు ఈ కొలంబస్ మన ఇండియాతో పాటు ఇక్కడ మనకి ఇండోనేషియా ఎసెట్రా దీవులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈస్ట్లో ఉన్నాయి. ఇది వెస్ట్. ఇది ఓకే, ఈస్ట్లో ఉన్న దీవుల సీ రూట్ కనుగోవడానికి బయలుదేరాడు కొలంబస్. ఓకే, ఇప్పుడు కొలంబస్కి మెయిన్ స్పాన్సర్ చేసింది స్పెయిన్ వాళ్ళు స్పాన్సర్ చేసినారు ఈయనకి. ఇప్పుడు మన కొలంబస్ బయలుదేరాడు ఈ ఇండియా ఆర్ ఈస్టర్న్ ఐలాండ్స్కి సీ రూట్ కనుగోవడానికి. ఈయన బయలుదేరాడు. అలాగా బయలుదేరి ఇది ఏ ఓషియన్ మహాసముద్రం ఏంటి? అట్లాంటిక్. ఇది అట్లాంటిక్ ఓషన్. ఇది పసిఫిక్. ఇది ఇండియన్ ఓషన్. ఓకే, ఇది అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్లో ఒక పార్ట్ ఉంది, అక్కడికి నౌకలు వెళ్తే కొట్టుకొని వెళ్ళిపోతున్నాయట. ఏది ఆ పార్ట్? బెర్ముడా ట్రియాంగిల్ అని చెప్పి ఒకటి ఉంది ఇక్కడ. ఈ బెర్ముడా ట్రియాంగిల్ దగ్గర ఏ నౌక వచ్చినా సరే అది ఇప్పటికీ మిస్టరీ అట. అది అటువైపు నౌకలే వెళ్తే కొట్టుకుపోతాయని చెప్పేసి అంటాడు. బెర్ముడా ట్రియాంగిల్ అని చెప్పి అంటున్నాం ప్రస్తుతం దాన్ని. ఓకే, ఇప్పుడు మన కొలంబస్ బయలుదేరాడు. ఈ కొలంబస్ బయలుదేరి ఇలాగ అట్లాంటిక్ మహాసముద్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏ సముద్రం ఉంది? ఈ ఏరియా ఇది అట్లాంటిక్ ఓషన్ మహాసముద్రంలో చిన్న చిన్న సముద్రాలు కూడా వస్తాయి కదా, లైక్ ఇక్కడ సముద్రం, దీన్ని అంటాం కరేబియన్ సీ అంటారు. కరేబియన్ సీ. ఇది కరేబియన్ సీ అని చెప్పేసి అంటాం, కరేబియన్ సముద్రం. ఓకే, ఇక్కడ ఉన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఐలాండ్స్ని కరేబియన్ ఐలాండ్స్ అంటాం. కరేబియన్ ఐలాండ్స్. ఓకే, ఇప్పుడు మన యొక్క కొలంబస్ యొక్క విండ్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. అంటే ఆ విండ్ డైరెక్షన్ చేంజ్ అయిపోవడం వల్ల ఆయన ఏం చేస్తాడు, ఇట్లా కొట్టుకొని ఈ కరేబియన్ ఐలాండ్స్కి రీచ్ అవుతాడు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఆయన? ఈస్ట్. కానీ ఇటే వచ్చాడు వెస్ట్. ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్లో ఫస్ట్ ఈయన ఒక ఐలాండ్కి రీచ్ అయినాడు. ఆ ఐలాండ్ని అంటారు బహామాస్ ఐలాండ్స్కి రీచ్ అవుతాడు. సో ఈయన ఫస్ట్ రీచ్ అయింది బహామాస్ ఐలాండ్. ఇప్పుడు 1492 అక్టోబర్ 12. సో 1492 అక్టోబర్ 12న ఈ కొలంబస్ కొట్టుకొని కరేబియన్ ఐలాండ్ అయినటువంటి బహామాస్ ఐలాండ్కి రీచ్ అవుతాడు. అయితే అనేక ఐలాండ్స్ కనిపిస్తాయి ఆయనకి. ఈయన వెళ్ళాలి అనుకున్నాడు ఈస్ట్, వచ్చాడు వెస్ట్. కాబట్టి ఈ కొలంబస్ ఈ కరేబియన్ ఐలాండ్స్ అన్నింటికి కూడా ఏం పేరు పెడతాడు అంటే వెస్ట్ ఇండీస్ అని పేరు పెడతాడు. వెస్ట్ ఇండీస్. వెస్ట్లో ఉన్నాడు ఈయన. ఇండీస్ అంటే అర్థం ఐలాండ్స్.
సినానిమ్స్ ఐలాండ్స్, ఐల్స్, ఇండీస్ అవన్నీ సినానిమ్స్ ఐలాండ్స్కి. అలాగా పశ్చిమ దీవులు అని పేరు పెట్టాడు వెస్ట్ ఇండీస్. ఇప్పుడు క్రికెట్లో మనం చూస్తాం వెస్ట్ ఇండీస్ అని చెప్పాను. వెస్ట్ ఇండీస్ అంటే ఒక దేశమా అది? వెస్ట్ ఇండీస్ అంటే అనేక దేశాలు, అవి అనేక దేశాలు ఉంటాయి దాంట్లో. అనేక దేశాలు ఇక్కడ ఉన్నాయి కదా, చిన్న చిన్న దేశాలు ఉంటాయి. ఆ దేశాలన్నీ కలిపి వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి అంటాం. ఆ వెస్ట్ ఇండీస్ పేరు పెట్టింది ఎవడు? కొలంబస్. తర్వాత అమెరికా కనుగొన్నాడు. అమెరికాపై రీసెర్చ్ చేసినాడు అమెరిగో. అమెరిగో పేరు మీదుగా దీనికి అమెరికా అని పేరు వచ్చింది. అమెరికా పేరు ఎవరి పేరు మీదుగా? అమెరిగో పేరు మీదుగా. ఓకే, అది డిఫరెంట్ స్టోరీ, మన సంబంధం లేదు. సో కొలంబస్ ట్రై టు రీచ్ ఇండియా బట్ హీ వాజ్ మిస్డైరెక్టెడ్ టు వెస్ట్ ఇండీస్ ఆర్ కరేబియన్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు కొలంబస్ మనం ఏమంటామంటే కొలంబస్ భారతదేశ సముద్ర మార్గం కనుగొనడానికి బయలుదేరాడు. కానీ అతని యొక్క దిశ, విండ్ డైరెక్షన్ మారిపోయి ఆయన కరేబియన్ దీవులకి చేరుకున్నాడు. కరేబియన్ దీవులు, ఈ డేట్ ఒకటి గుర్తుపెట్టాలి, 1492 అక్టోబర్ 12. ఈ అక్టోబర్ 12ని కొలంబస్ డే అంటారు. కొలంబస్ డే అని చెప్పి అంటాం, ఎందుకంటే ఆ రోజున రీచ్ అయినాడు కాబట్టి. సో ఇండియాకి అయితే సముద్ర మార్గం కనుగోలేకపోయాడు కొలంబస్. ఓకే, ఇప్పుడు కొలంబస్లో మనం నోట్ చేయవలసిన పాయింట్స్. సో సముద్ర మార్గం, భారతదేశంతో సముద్ర మార్గం కనుగోవడానికి బయలుదేరాడు, కానీ కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. కరేబియన్ దీవులకు హీ ట్రైడ్ టు డిస్కవర్ సీ రూట్ టు ఇండియా. He tried to discover sea route to India, but misdirected to Caribbean islands. Caribbean islands. He reached Bahamas Island on October 12th, 1492. తెలుగు రాస్తాం, ఇతను బహామాస్ దీవికి 1492 అక్టోబర్ 12న చేరుకున్నాడు. 1492 అక్టోబర్ 12న చేరుకున్నాడు. అక్టోబర్ 12ను కొలంబస్ డే అంటారు. అక్టోబర్ 12ను కొలంబస్ డే అంటారు. October 12 was declared as Columbus Day. October 12 was declared as Columbus Day. He named Caribbean islands as West Indies. కరేబియన్ దీవులకు వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. కరేబియన్ ఐలాండ్స్కు వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఓకే, ఈ రెండు సంఘటనలు జరిగినాయి. ఆ సమయంలో పోర్చుగీస్కి కింగ్ ఎవడు? జాన్ 2. ఓకే, జాన్ 2 కాలంలో ఈ రెండు జరిగాయి. ఓకే, ఇప్పుడు మూడవ కింగ్ డాన్ మాన్యుయల్. ఈయన కాలంలో ఏమి వస్తుంది? డాన్ మాన్యుయల్. ఇప్పుడు డాన్ మాన్యుయల్ కాలంలో బయలుదేరిన వాడే వాస్కోడా గామా. ఇతని కాలంలో వాస్కోడా గామా. సో వాస్కోడా గామా భారతదేశంతో సముద్ర మార్గం కనుగొనడానికి బయలుదేరినప్పుడు అతన్ని ఎంకరేజ్ చేసిన పోర్చుగీస్ కింగ్ ఎవరు అంటే డాన్ మాన్యుయల్ అని చెప్పేసి అంటాం. డాన్ మాన్యుయల్.